కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఆదివారం కావలిలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సోమవారం టీడీపీ నేతలు స్పందించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్మించిన ఐకాన్ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అన్నీ సత్యదూరమన్నారు. కావలిలో సొంత భూమిలో లేఅవుట్లు వేసి అమ్ముకుంటే ఎవరూ అడగలేదన్నారు. వీటిల్లో కాలువలు ప్రభుత్వ భూమి ఆక్రమించారన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో 457 ఎకరాలు, 123 ఎకరాల ఆక్రమణలు ఉన్నాయన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయని బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల 15 రోజుల నుంచి కావలి అభివృద్ధికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నట్లు చెప్పారు. కానీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం, అక్రమాలకు పాల్పడినట్లు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, రాష్ట్ర లీడర్స్ లో ఉపాధ్యక్షులు పొట్టూరి శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏగూరి చంద్రశేఖర్, నాయకులు తిరువీధి ప్రసాద్, జనిగర్ల మనోహర్ తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్యదూరం. వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు. అక్రమ లేఅవుట్లు అంటే అనధికారిక లేఅవుట్లు, అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లలో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు. మీరు 2019 నుండి 2024 మధ్యలో వేసినటువంటి 457 ఎకరాల లేఅవుట్ల గురించి మేము మాట్లాడలేదు. వాటిల్లో 123 ఎకరాలు కలుపుకొని 576 ఎకరాలు, ఆ 123 ఎకరాలు కాలువలకు అయితేనేమి, అసైన్మెంట్ భూములు అయితేనేమి, పోరంబోకులు అయితేనేమి, ఇటువంటి గవర్నమెంట్ భూములను ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లు వేసి అమ్ముకున్నటువంటి విషయం. అవి కొనుక్కున్న ప్రజలు, సామాన్య ప్రజలు, వారు కాయ కష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసం, పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం, రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఉన్నారు. వారందరి సమక్షంలో చర్చకు రండి. ఈ 123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. లేదు, ఈ 123 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి, మేము తిరిగి ఇచ్చేస్తామని మీరు చెప్తారా? తిరిగి ఇవ్వండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ స్పందించడం లేదు. నేను చేసే ఆరోపణలకి ఎవరు మాట్లాడటం లేదు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది 2 నెలలైంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో 2 నెలల నుంచి 2 నెలల 15 రోజుల నుంచి ఒక్కరోజు కూడా ఆయన సొంత పని మీద ఎక్కడికి వెళ్ళిన ఇది లేదు. అటువంటి కావలి అభివృద్ధికి ఏదైతే మనం అధికారంలోకి రావడానికి, మనకు అధికారం వస్తే ఏం చేస్తామని ప్రజలకి మేము ఏం మాటలు చెప్పామో అవన్నీ నెరవేర్చడానికి నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ఆయన ప్రతిరోజు కూడా అదే కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం ఈ రోజున సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఏ రోజు విషయం ఆ రోజు తెలుసుకుంటున్నారు.
ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మా కృష్ణారెడ్డి గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ మీరు ఇక ముందు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఆ ఆరోపణలో నిజమా అబద్ధమో మీరు నిర్ణయించుకొని తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. అవాకులు చవాకులు అబద్ధాలు మీరు మాట్లాడితే తగిన మూల్యం మీరు తప్పనిసరి చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట. 5 సంవత్సరాలు బయటికి రాని పరిస్థితి, జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా అవినీతిమయం అయిపోయి ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ జరిగినా కూడా అవినీతి కనబడుతూనే ఉంది. ప్రజలకి ఎక్కడ మీరు సర్వీస్ చేసిన పాపాన పోలా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంతో మీరు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేసి సంపాదనే మార్గంగా మీరు పనిచేస్తున్నారు, కానీ ప్రజలకు సర్వీస్ చేసిన పాపాన పోలేదు. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం, ఆ స్థలంలో తెలుగువారు గుర్తుంచుకునే విధంగా మన కావలి పట్టణ ప్రజలకి ఐ లవ్ కావలి అనే ఒక నినాదంతో కావలి మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క స్వంత నిధులతో, గవర్నమెంట్ నిధులు కాదు, సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీ మాజీ శాసనసభ్యులు గారు, మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు స్వీయ నిధులతో ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండాని సందర్శించడానికి వచ్చారు. మా ఎమ్మెల్యే గారిని అభినందించారు. అభినందించినందుకు మీకు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సరే, వచ్చి 2 తప్పులు చేసావు అక్కడ. మొదటి తప్పు, అసలు ఎందుకు వచ్చావు అక్కడికి? ఏం చేయడానికి వచ్చావు? ఏం చూడటానికి వచ్చావు? జెండాని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ చూసావు. కనీసం నేషనల్ జెండా చూస్తే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తివి కనీసం సెల్యూట్ అన్నా చేయాలి. ఆ సెల్యూట్ కూడా చేసిన పాపాన్ని పోలా. సరే, వదిలేస్తాం. రెండోది, అక్కడ నువ్వు మాట్లాడిన భాష, అక్కడ నువ్వు మాట్లాడిన మాటల తీరు, అది ఏ ప్రజలు కూడా హర్షించట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశావు. ఫస్ట్ 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేమి చేయలేకపోయాను, ఈ 5 సంవత్సరాల్లో నాకు అధికారం వచ్చింది, నేను ఈ కావలి పట్టణాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు. బెంగళూరు సిటీ కాదు కదా, కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయావు.